ఇగో కొన్ని కొన్ని ముచ్చట్లు చెప్తప్పుడు ఏడికెళ్ళి మొదలు పెట్టాలి ఏడ బంద్ చేయాలో కూడా అర్థం కాని ముచ్చట్లు కొన్ని దొరుకుతుంటాయి. గసోడి ముచ్చట ఇవాళ కూడా దొరికింది. కేరళలో జరిగిందంట. ఏం జరిగిందంటే ఆ కేరళకు సంబంధించిన ఆ చుట్టుపక్కల ఒక 4-5 నగరాలకు చెందిన వాళ్ళు అంట ఒక 14 మంది కలిసి అంట ఒక గ్రూప్ పెట్టుకున్నట. ఆ గ్రూప్ ఏంటంటే గే డేటింగ్ యాప్ అంట. గే డేటింగ్ యాప్. ఆ గే డేటింగ్ యాప్లో ఒక పోరగాని కూడా పరిచయం అయినట్టు అలా. ఆ పొరగాని మీద మన పొరగాడంతా జర ఎర్రబుర్రగా ఉన్నాడట. ఆ ఎర్రబుర్రగా ఉంటే ఆ పొరగాని మీద పానం పెట్టి ఆ 14 మంది ఇక అంతోటి చాటింగ్ చేయడం మొదలుపెట్టినట. ఆ పోరగాన్ని 2 సంవత్సరాలుగా ఆ పోరగాని పైన లైంగికంగా దాడి చేస్తున్నారట. సూడీల కథ. 2 సంవత్సరాలుగా పొరగాని రోజుకొకడు ఇక గిదే పని తలిగిరట ఆయన బట్టి. ఇక తల్లి ఆడంగిడంగా చూసి తల్లికి అనుమానం వచ్చిందంట. తల్లికి అనుమానం వచ్చి ఎవరా పిల్ల మొత్తం మేము వంకర నడుచు పాడవుతున్నాం ఏమైందిరా నీకంటే ఇక అసలు ముచ్చట చెప్పిండట. చెప్పేసరికల్ అమ్మ గిడిగిడ సంగతి నాకు ఒక డేటింగ్ యాప్ అనేవి గే డేటింగ్ యాప్ అనేవి వచ్చింది. ఇక పలానోళ్ళ యాప్లో నేను అలా జాయిన్ అయినా అలా జాయిన్ అయితే అందులో ఒక 9 మంది కలిసిరు నా దగ్గర. ఆ 9 మంది నన్ను 2 ఏళ్ళుగా వాడుతీరని చెప్పిండట. ఇంకా అప్పుడు పోయి వాళ్ళ అమ్మ పోయి కేసు పెడితే అదేంతో పోక్సో చట్టం కిందనేమో కేసు అయిందట. చిత్రం ఏంటంటే ఆ పోరగాన్ని లైంగికంగా వాడుకున్న వాళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరట, రాజకీయ నేతలు ఉండరట. ఇలా ఇంకటి సిగిలేదో పాడైపోరు. రాజకీయ నేతలు ఉండరట. ఫుట్బాల్కు సంబంధించిన ఒక కోచ్ కూడా ఉండట అందులో. అవునా అరవో సన్నాసులారా. ఆ పొరగాని కాడ ఏం పాడేసి వచ్చిందిరా నాకు అర్థం కాదు. కానీ ఏమన్నా జర్నన్న సిగ్గి శరం అనిపించాలి. ఆ 14-16 ఏళ్ళ పొరగాడంట. ఆ పొరగానికన్నా లద్దుండాలి ఫస్ట్. మరి ఆ గే యాప్లో ఏమైకరకు జాయిన్ అయ్యిండో ఏమో కానీ మొత్తానికైతే 2 ఏళ్ళ నుంచి పొరగాని పని చట్టగా చేస్తున్నారట. చివరికి ఎట్టా చేసి అలా తల్లి జర తెలికల్లదై తెలుసుకుంటే గప్పుడు పోలీసులకు అడిగిపోతే అందరి పైన కేసు వేసిరట. ఒక గసోడి ముసలు వచ్చింది. ఈ పనికిరాని యాప్లలో జైన్ కాకుని జైన్ అయినాక ఒక గిసోడి పైన అవుతుంది. పొరగాని కూడా ఇచ్చిపెట్టారా మీరు నాశనం అయిపోను.